ఇప్పటి వరకు మా వైఫ్ వాళ్ళ ఊరి పేరు అలాగే ఈమె గురించి మీకు ఏం చెప్పలేదు కదా, ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, చివరి వరకు చూడండి. అలాగే వీళ్ళు వండుకునే ఫుడ్ గురించి కూడా చెప్తాను. హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారు? మీకు చాలా రోజుల నుంచి ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నాను. మా వైఫ్ ప్రెగ్నెంట్ అండి, ఇది 9th మంత్ అనమాట. అలా అని చెప్పి మా వైఫ్ ని వాళ్ళ అమ్మాలు తీసుకురావడానికి నిన్నైతే వచ్చారు మా ఊరు. నిన్న ఆదివారం మా ఊర్లో ఫంక్షన్ అయితే జరిగింది మామ. అది చూసుకొని మా వాళ్ళందరికి సెండ్ ఆఫ్ ఇచ్చేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాము. ఇంతకీ మా వైఫ్ వాళ్ళ ఊరి పేరు చెప్పలేదు కదా, భద్రాచలం సైడ్ అండి. సీలేరు నుంచి వెళ్దాం అనుకున్నామండి. రోడ్డు బాగుపోవడంతో కేడిపేట మీదుగా అయితే రావాల్సి వచ్చింది. కేడిపేట రూట్ లో వెళ్తుంటే చింతాలమ్మ ఘాటి అయితే చాలా బాగుందండి. ఈ ఘాటి అయితే మంచి ఫీల్ అయితే ఇచ్చిందండి చూడడానికి. ఇంకా చాలా సేపటి తర్వాత అయితే రంపచోడవరం అయితే చేరుకున్నామండి. ఇంకెక్కడ ఆగలేదని చెప్పి భూపతిపాలెం ప్రాజెక్ట్ దగ్గర అయితే ఆగామండి. ఎందుకో కాదండి, బాగా దాహం వేస్తుందని చెప్పి కొబ్బరి నీళ్ళ కోసం అయితే ఆగాము. ఇంకెక్కడ డ్యామ్ కి చిన్న స్మైల్ ఇచ్చేసి అక్కడ నుంచి మేము బయలుదేరిపోయామండి. తర్వాత మారేడుమిల్లి అయితే చేరుకున్నామండి. అక్కడ డీజిల్ కొట్టించుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. మా ఊర్లో పనసకాయలు అయితే మాకు ఫ్రీగా దొరుకుతాయండి, కానీ ఇక్కడ నుంచి అయితే మేము కొనుక్కొని పట్టుకు వెళ్ళాము. కంగారుగా అయితే బయలుదేరామండి, అందుకని పట్టుకు రాలేకపోయాము. ఇంకా మారేడుమిల్లి దగ్గర 3 కాయలు తీసుకొని బయలుదేరిపోయామండి. అక్కడ నుంచి మారేడుమిల్లి ఘాటిలో 3 వ్యూ పాయింట్లు ఉంటాయండి ఇలాంటి, అందులో ఇది ఒకటి. ఆగితే టైం అయిపోద్దని చెప్పి మధ్యలో ఎక్కడైతే ఆగలేదండి. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ గా చింతూరు మీదుగా ఎడుగురాలపల్లి అయితే వచ్చేసామండి. ఎడుగురాలపల్లి దాటిన తర్వాత కాటకపిల్ల అనే ఊరు ఉంటుంది, అదే మా వైఫ్ వాళ్ళ ఊరు అయితే. నిన్న నైట్ పడుకొని మార్నింగ్ లేచి టిఫిన్ తినేసి మా అత్త వాళ్ళ చేపలకు వెళ్దామంటే చేపలకి అయితే వెళ్ళాము. ఇది ఎండాకాలం కదండి, అందుకని వాటర్ అంతా ఎండిపోయింది. ఇలా చిన్న చిన్న కాలువలు అయితేనే ఉన్నాయి. మాకు ఈ చిన్న కాలంలో చిన్న చిన్న కొరమీన్లు అయితే దొరికాయండి. ఈ చేపను పట్టుకుంటున్నాడు కదా వీడు మా మాయ వాళ్ళ కొడుకు. ఇంకా మిగతా కొన్ని దొరకట్లేదని మా అత్త నీళ్ళని అయితే బయటకి తోడేస్తుంది. నాకు చేపలు పట్టడం రాదండి, కానీ దిగి పడదామని పట్టాను. అంత పెద్ద చేపలు అయితే దొరకలేదండి, చిన్న చిన్న చేపలే దొరికాయి. ఇంకా అక్కడ అలా పడుతూ కొన్ని చేపలు అయితే దొరికాయి, వాటిని పట్టుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయాము. అదేంటోనండి, నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు చేపల గురించి తిప్పుతారు. మీరు చూస్తున్నారు కదండి, ఈ తడికలతో ఉంది కదా, ఇదే మా అత్త వాళ్ళ ఇల్లు. ఇటువైపు ఆల్మోస్ట్ అన్ని ఇలా తడికలతోనే ఉంటాయి ఇల్లు అయితే. మా అత్త వాళ్ళకి ముందు తాటాకులు ఇల్లు ఉండేదండి, అది పాడైపోవడం వల్ల రెండోసారిగా ఇల్లు అయితే కట్టారు. అంతేకాదండి, మా అత్త వాళ్ళ ఇల్లంగా ఒక వైపు అయితే ఉంటుంది, అందుకని కరెంట్ అయితే లేదు. ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే మా అత్తలు ఇంకా చాలా కష్టాల్లోనే బతుకుతున్నారు. మీకు చెప్పడం మర్చిపోయానండి, మా అత్త వాళ్ళు అయితే కోయ భాష అనేది మాట్లాడతారు. ఈ భాష వినడానికి కొంచెం బాగానే ఉంటది, కానీ మాట్లాడలేము. అలాగే నాకు కొంచెం కూడా అర్థం అవుతుందండి. ఇంకా చాలా ఉందండి చెప్పడానికి, కానీ పార్ట్ 2 లో అయితే చెప్తాను. మీకు పార్ట్ 2 వీడియో కనుక కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి.